ఆచి చికెన్ మసాలా. పిఠాపురం వర్మకు కూటమి సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించిందే. పిఠాపురంలో 5 స్టార్ హోటల్ నిర్మాణానికి భారీ రాయితీలు ప్రకటించిందే. పవన్ కళ్యాణ్ అడ్డాలో తాజ్ హోటల్ నిర్మాణం కోసం 3.4 ఎకరాల భూమిని కేటాయించిందే. ఈ స్థలంలో దాదాపు 100 కోట్ల రూపాయలతో 5 స్టార్ హోటల్ నిర్మాణాన్ని వర్మ చేపడుతున్నారా? వ్యాపారంలో వర్మ బిజీ, పవన్కు తలనొప్పి ఉండదని సీఎం చంద్రబాబు భావిస్తున్నారా? ఇప్పుడు వర్మకు దక్కిన రాయితీలపై కూటమి పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోందా? ఈ వత్సవాయి సత్యనారాయణ వర్మ ఈ పేరు ఎవరికీ తెలియదు. ఎస్వీఎస్ఎన్ వర్మ అంటేనే అందరూ చెప్పేస్తారు. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే అని, అదే సమయంలో పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన నేత అని కూడా చెప్తారు. 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో వర్మకు మరో పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ 2 ఏళ్లవుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి పదవి దక్కలేదు. దాంతో వర్మ అనుచరులు కుత ఉడికిపోతున్నారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ, టీటీడీ చైర్మన్ వంటి పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అవి ఖాళీ అవుతున్నాయి. వేరే వారితో భర్తీ చేస్తున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ పిఠాపురంలో బలంగా పాతుకుపోయారు. ఆయన నియోజకవర్గానికి వచ్చింది తక్కువైనా ప్రజలు మాత్రం ఆయన చేసిన అభివృద్ధి పనులు చూసి తమ శాశ్వత ఎమ్మెల్యే పవనే అంటున్నారు. ఆయన నియోజకవర్గ సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఇక్కడ ఏం జరిగినా క్షణాల్లో ఆయనకు తెలిసిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే స్థానికంగా ఉండే పోలీసుల కంటే పవన్కే ముందు సమాచారం వెళ్ళిపోతుంది. ఆ స్థాయిలో ఆయన ఇక్కడ పునాదులు వేసుకున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురంలో వర్మ ప్రాధాన్యత తగ్గుతుంది. మరోవైపు వర్మకు ప్రభుత్వంలో ఎలాంటి పదవి దక్కడం లేదు. ఈ క్రమంలోనే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరు నారాయణ ఎస్వీఎస్ఎన్ వర్మ లాంటి వారిని పక్కన పెట్టేశామని బాంబు పేల్చారు. ఈ ఆడియో బయటకు వచ్చాక వర్మ మరింత అసహనానికి గురయ్యారు. సందర్భం వచ్చినప్పుడల్లా తాను ఉన్నాను అని గుర్తు చేస్తున్నారు. తనంతా తానుగా కార్యక్రమాలు చేసుకుపోతున్నారు. వాటికి జనసైనికులు వెళ్లడం లేదు. బలమైన పట్టుండడంతో టీడీపీ నాయకులు ఆయన వెంట ఉన్నారు. ఇటీవల పిఠాపురంలో అధికారులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఫోటో చిన్నదిగా వేసి ఉప ముఖ్యమంత్రి ఫోటో పెద్దదిగా వేశారు. దాంతో వర్మ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. అధికారులను నిలదీశారు. ఆ సమావేశానికి వెళ్లి అది చూసి ఎందుకు నిలదీయలేదని టీడీపీ కార్యకర్తలపైన మండిపడ్డారు. పిఠాపురంలో జరిగే అవినీతి అక్రమాలను ఆయన బయట పెడుతున్నారు. ఆరోగ్య సేవలో జరుగుతున్న అవినీతిని బహిర్గతం చేశారు. పోరాటం చేస్తున్నారు. అయినా ఆయనకు పదవి రావడం లేదు. అయితే వర్మకు పొలిటికల్ గా పదవి మాత్రమే లేదు. కానీ వర్మకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్ పేరిట హైదరాబాద్ లోని వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఇక పదవి కోసం వెంట పడకుండా ఆయన కాకినాడలో 5 నక్షత్రాల హోటల్ కడతాను, భూమి రాయితీ కావాలని దరఖాస్తు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ఇదే మంచి అవకాశంగా కనపడింది. ఆయన వ్యాపారంలో పడిపోతే ఇక పిఠాపురం జోలికి రారనుకున్నారేమో. అడిగిందే తడవుగా పెద్ద ఎత్తున కేటాయింపులు ఇచ్చేశారు. కాకినాడ నగరం నడిబొడ్డున 3.4 ఎకరాల భూమిని తాజు పేరిట 5 స్టార్ హోటల్ నిర్మాణం కోసం కేటాయించారు. 66 సంవత్సరాలు లీజు ఇచ్చారు. మరో 33 సంవత్సరాలు లీజు పెంచవచ్చని పేర్కొన్నారు. జీవో వచ్చేసింది. ఇక హోటల్ నిర్మాణం కోసం దాదాపు 100 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే 99 ఏళ్ల లీజుపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. వర్మకు ఇచ్చిన రాయితీలు చూస్తే ఔరా అనిపించక మానదు. ఈ హోటల్ నుంచి వసూలు చేసే జీఎస్టీని 10 సంవత్సరాల పాటు తిరిగి ఆ హోటల్కే ప్రభుత్వం జమ చేస్తుంది. 5 ఏళ్ల పాటు విద్యుత్ డ్యూటీపై 100% రాయితీ అమలు చేస్తారట. దాంతో కూటమి సర్కార్పై సెటైర్లు పేలుతున్నాయి. మొత్తం మీద పవన్తో ఫైట్ ఎందుకని వ్యాపారంలో బిజీ అయ్యారా, లేక ఇంకా ఏదైనా కారణం ఉందా అని కూటమి నేతలు తెగ చర్చించుకుంటున్నారు. కానీ వర్మ మాత్రం ఇక మీదట వ్యాపార రంగంపైన తన ఫుల్ ఫోకస్ ఉంటుందని అంటున్నారు. అయితే వర్మ నిర్ణయంతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు రూట్ క్లియర్ అయిపోయిందనే చర్చ జరుగుతుంది. ఇక ఎలాంటి వివాదాలు ఉండవన్న ప్రచారం మొదలైంది. అయితే రాజకీయాల్లో రాటు తేలిన వర్మ ఇటు వ్యాపారం చూస్తూనే అటు రాజకీయాల్లో తిరిగి రారు అన్న నమ్మకం ఉందా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తం మీద 2 ఏళ్ల తర్వాత వర్మకు జాక్పాట్ తగిలింది. అత్యంత ఖరీదైన భూమి, రాయితీలు. ఇంకేముంది, ఆయన రారాజు అయిపోయాడంటున్నారు ఆయన అనుచరులు.